వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్తో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చారిత్రాత్మక సమ్మె 42 రోజుల పాటు మనం గతంలో నిర్వహించాం. ఆ సమ్మెను 2023 డిసెంబర్ 12వ తేదీన ప్రారంభించాం. ఆ చారిత్రాత్మక సమ్మె ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఇప్పటికీ కూడా ఏదైతే ప్రధానమైన డిమాండ్ వేతనాల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పరిష్కారం కాలేదు కాబట్టి, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఈ వేతనాలు పెంచాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో పాటు ఇతర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలి. లెక్కల క్వాంటిటీ మెనూ ఛార్జీలు పెంచాలి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 25,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలి. అంగన్వాడీలు ఫీజులు బలోపేతం చేయాలి. మెనూ ఛార్జీలు పెంచాలి. ఆయిల్ కందిపప్పు క్వాంటిటీ పెంచాలి. జిల్లా అధ్యక్షుడిని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు వేలాది మంది తరలివచ్చి పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మా వేతనాలు పెరుగుతాయని చెప్పి ఎంతో ఆశపడ్డ అంగన్వాడీలకు అడియాస్ అయ్యింది. అంగన్వాడీలకు టీఏ ఉండదు. టీఏ లేని నేపథ్యంలో ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే అంగన్వాడీల మీద యాప్ల భారం పెంచారు. అన్ని యాప్ల్ని ఒకే యాప్గా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తున్న పోయి ఈ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ప్రీ స్కూల్లో బలోపేతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఇది అంగన్వాడీలకు తల్లికి వందనం కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదు. ఇది దుర్మార్గమైంది. కాబట్టి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పి, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పి, అలాగే ఆయిల్ కందిపప్పు లబ్ధాలకు ఇచ్చే మెనూ క్వాంటిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, అలాగే ఫ్రీగా గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయకపోతే, వేతనాలు పెంచకపోతే ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సి. చమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు.